Hello all, welcome to Sakshi Education. Today's current affairs. Dardanelle Strait. Recently news lo unnadenti Dardanelle Strait. Dardanelle Strait. So strait ante enti ante a narrow region so which connects larger sea. So here manaku vachesi enti Dardanelle Strait connects Sea of Marmara and Aegean Sea. So Dardanelle Strait. So strait ante entante a narrow water channel that connects large water bodies. So large water bodies ni connect chese oka narrow water channel ni manam emantunnam strait antunnam. Ippudu news lo unnadi enti Dardanelle Strait. So that connects Aegean Sea as well as Sea of Marmara. Sea of Marmara. So Dardanelle Strait. So Turkey recently suspended all shipping traffic through the Dardanelle Strait. So ikkada Dardanelle Strait vachesi belongs to Turkey. ఈ టర్కీ కంట్రీస్ కి సంబంధించిన Dardanelle Strait. స్ట్రైట్ అంటే ఏంటి? ఏ నారో వాటర్ ఛానల్ దట్ కనెక్ట్స్ టు లార్జర్ వాటర్ బాడీస్, దాన్ని మనం స్ట్రైట్ అంటున్నాం. ఇక్కడ Dardanelle Strait కనెక్ట్స్ సీ ఆఫ్ మర్మరా అండ్ ఏజియన్ సీ. సో ఇట్ బిలాంగ్స్ టు టర్కీ. సో టర్కీకి సంబంధించిన Dardanelle Strait. So here Turkey recently suspended all shipping traffic through Dardanelle Strait due to the extensive forest fires in Kanakkale province. So recent ga oka forest fire. So Kanakkale province lo we have forest fire. So dani valla entante ee Dardanelle Strait ni Turkey తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. So the Ministry of Transport announced the temporary closure affecting the యూజువల్ ఫ్లో ఆఫ్ అబౌట్ 100 షిప్స్ డే. సో జనరల్గా ఒక 100 షిప్పులు ప్రతిరోజు ఆ స్ట్రైట్ గుండా ప్రయాణం జరుపుతాయి. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే అక్కడ ఫారెస్ట్ ఫైర్ వల్ల, సో డ్యూ టు ద ఎక్స్టెన్సివ్ ఫారెస్ట్ ఫైర్స్ ఇన్ కకలే ప్రావిన్స్ ఆఫ్ టర్కీ టెంపరర్లీ షట్ డౌన్ ద Dardanelle Strait. సో ఇక్కడ ఫారెస్ట్ ఫైర్ వల్ల దీన్ని షట్ డౌన్ చేయడం జరిగింది. సో దీన్ని షట్ డౌన్ చేయడం వల్ల మనకేంటంటే ఇప్పుడు న్యూస్లో ఉండడం జరిగింది, దాన్ని Dardanelle Strait అంటున్నాం. సో జాగ్రఫికల్ ఓవర్వ్యూ. ద Dardanelle ఈజ్ ఏ నారో స్ట్రైట్. సో నారో స్ట్రైట్ ఇన్ నార్త్ వెస్టర్న్ టర్కీ. సో లొకేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. సో నార్త్ వెస్టర్న్ టర్కీలో మనకు వీ హ్యావ్ Dardanelle Strait. సో ఇట్ ఈస్ ఎ నారో స్ట్రైట్. అంటే ఏంటి? మనకు స్ట్రైట్ అంటే ఏంటి? ఏ నారో వాటర్ ఛానల్ దట్ కనెక్ట్స్ లార్జర్ వాటర్ బాడీస్. సో హియర్ Dardanelle Strait కనెక్టింగ్ Sea of Marmara and Aegean Sea. Sea of Marmara and Aegean Sea. సో ఇక్కడ ఏంటి అంటే ఇది ఏ నారో స్ట్రైట్. ఇక్కడ చాలా చిన్నది. ఇది వచ్చేసి ఏజియన్ సీ యాజ్ వెల్ యాజ్ Sea of Marmaraను కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో లొకేటెడ్ ఇన్ టర్కీ. సో రీసెంట్గా ఇక్కడ ఫారెస్ట్ ఫైర్ వల్ల టెంపరీగా టర్కీ ఏంటి అంటే దీన్ని షట్ డౌన్ చేయడం జరిగింది. So it stretches 61 kilometers long and varies between 1.2 to 6.5 kilometers wide. So వెడల్పు ఎంత ఉంది మనకు? 1.2 నుంచి 6.5 కిలోమీటర్స్ ఉంది. లెంత్ వచ్చేసి 61 కిలోమీటర్స్. ఇట్ కనెక్ట్స్ ద ఏజియన్ సీ టు ద సీ ఆఫ్ మర్మరా. ఏజియన్ సీ టు ద సీ ఆఫ్ మర్మరా. సో దట్ స్ట్రైట్ లైస్ బిట్వీన్ ద Gallipoli Peninsula in Europe and Asian mainland of Anatolia. So the depth averages 55 meters with maximum of 90 meters in the northwest point. So the strait features a surface current flowing from the Sea of Marmara to the Aegean and an undercurrent moving in the opposite direction. So simple ga recent ga news lo unna Dardanelle Strait వచ్చేసి connecting Sea of Marmara and Aegean Sea belongs to Turkey. Due to the forest fires temporarily Turkey shut down the Dardanelle Strait. సో టర్కీ ఇటీవల కనకలే ప్రావిన్స్లో విస్తృతమైన అటవీ మంటల కారణంగా డార్డనెల్స్ జలసంధి ద్వారా అన్ని షిప్పింగ్ ట్రాఫిక్ను నిలిపివేయడం జరిగింది. సో జలసంధి, సో Dardanelle జలసంధి కనెక్టింగ్ Sea of Marmara అండ్ ఏజియన్ సీ. సో ఈ జలసంధి Sea of Marmaraను మరియు ఏజియన్ సీని కలుపుతుంది. సో టర్కీకి సంబంధించిన జలసంధి. సో
రవాణా మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా మూసివేతను ప్రకటించింది. దీనివలన రోజువారీ 100 నౌకల సాధారణ ప్రవాహం ప్రభావితమైంది. ఈ సంఘటన జలసంధి యొక్క కొనసాగుతున్న వ్యూహాత్మక మరియు పర్యావరణ ప్రాముఖ్యతను సూచిస్తుంది. సో డార్డనెల్లస్ వాయువ్య టర్కీలో ఒక ఇరుకైన జలసంధి. సో జలసంధి అంటేనే రెండు వాటర్ బాడీస్ని, బిగ్గర్ వాటర్ బాడీస్ని కలిపే ఒక పాత్, దాన్ని మనం జలసంధి అంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఏజియన్ సీ ఆఫ్ మర్మరాను కలిపేది మనకు వచ్చేసి జలసంధి డార్డనెల్స్. సో ఇది 61 కిలోమీటర్ల పొడవు మరియు 1.2 నుంచి 6.5 కిలోమీటర్ల వెడల్పు మధ్య ఉంటుంది. సో ఇది ఏజియన్ సముద్రాన్ని మర్మరా సముద్రంతో కలుపుతుంది. జలసంధి అంటే ఏంటి? సో ఇట్ కనెక్ట్స్ టు లార్జర్ వాటర్ బాడీస్. సో సీ ఆఫ్ మర్మరా అండ్ ఏజియన్ సి. సో లాస్ట్ ప్రీవియస్గా ఇంపార్టెన్స్ అన్నది ఏంటి మనకు? స్ట్రేట్ ఆఫ్ హార్ముంజ్. సో ఎప్పుడన్నా ఇలాంటివి మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్ కాబట్టి అట్లాస్ తీసుకొని అది ఏ కాంటినెంట్కి సంబంధించింది, ఏ కంట్రీకి సంబంధించింది అనేది లొకేషన్తో సహా మనం చూస్తే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎక్కువగా స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి. సో సీ ఆఫ్ మర్మరా, ఏజియన్ సి, ఇప్పుడు వచ్చేసి ఏంటి? డార్డనెల్ స్ట్రైట్ జలసంధి. సో సీ ఆఫ్ మర్మరా అండ్ ఏజియన్ సి. సో ఇలాంటివి లొకేషన్ పాయింట్ ఆఫ్లో మనం అట్లాస్ తీసుకొని ఒకసారి వాటిని గుర్తిస్తే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఇంతకన్నా ముందు డిస్కస్ చేసిన మనం అజర్బైజాన్ కానీ, ఆర్మేనియా కానీ, లేకపోతే కాంబోడియా, థాయిలాండ్, ఇలాంటివి కూడా మనకి ఏంటి అంటే అట్లాస్లో వాటిని సరిగ్గా గుర్తిస్తే మనకు జాగ్రఫీ అండ్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. సో ఆ లొకేషన్ ఎక్కడుందో మనం దాన్ని గుర్తించగలగాలి. సో అందుకే మనం ఏంటి అంటే కంపల్సరిగా ఒక అట్లాస్ మెయింటైన్ చేయాలి. స్టూడెంట్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన దాంట్లో ఒక అట్లాస్ కూడా కంపల్సరిగా ఉండాలి. అందులో భాగంగానే మనం ఇలాంటివి స్ట్రైట్ కానీ లేకపోతే ఏదైనా కంట్రీస్ వచ్చినప్పుడు మనం వెంటనే గుర్తించాలి. ఇప్పుడు WHO గురించి డిస్కస్ చేస్తాం. WHO వచ్చేసి ఇక్కడ జెనీవా, స్విట్జర్లాండ్. సో మనకు స్విట్జర్లాండ్ ఎక్కడుందో చూడాలి, అందులో జెనీవాను ఐడెంటిఫై చేయడం చూడాలి. సో అలా నేర్చుకున్నప్పుడు మనకి ఏంటంటే కొన్ని ప్రాంతాలు ఈజీగా గుర్తుంటాయి. ఎగ్జామినేషన్లో మనకు క్లియర్గా మనం ఐడెంటిఫై చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నెక్స్ట్ మానస్ పోర్టల్. సో నేషనల్ నార్కోటిక్స్ హెల్ప్ లైన్. సో దట్ ఈస్ మానస్, నేషనల్ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ మానస్. సో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, దట్ ఈస్ NCB, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మానస్. మానస్ వచ్చేసి మనకి ఏంటి? నేషనల్ నార్కోటిక్స్ హెల్ప్ లైన్ మానస్. సో ద మానస్ హెల్ప్ లైన్ launched in July 2024 has completed 1 year and received over 70,000 citizen reports on drug related issue. సో నార్కోటిక్స్ అంటే మనకు గుర్తుకురావాల్సిందేంటి? డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్. సో అందులో భాగంగా లాస్ట్ 2024 జూలైలో లాంచ్ చేసింది ఏంటి మనకు? ద మానస్ హెల్ప్ లైన్. సో 1 year లోపలనే హ్యాస్ కంప్లీటెడ్ 1 year అండ్ రిసీవ్డ్ ఓవర్ 70,000 సిటిజన్ రిపోర్ట్స్ ఆన్ డ్రగ్ రిలేటెడ్ ఇష్యూస్. సో మదక్ పదార్థ్ నిషేధ్ అసోసియేషన్ కేంద్ర, దట్ ఈస్ మానస్. ఫుల్ ఫామ్ వచ్చేసి మాదక్ పదార్థ్ నిషిద్ అసూచన్ కేంద్ర. సో మాదక ద్రవ్యాలను నిరోధించేదే మనకు మానస్. నెక్స్ట్ ఈజ్ ఎ సెక్యూర్ అనోనిమస్ ప్లాట్ఫామ్ ఫర్ citizens to report drug related crimes. So to report drug related crimes we have Manas helpline. So is a secure anonymous platform for citizens to report drug related crimes under the NDPS Act and seek support for prevention, treatment and rehabilitation of drug abuse. So launched by, it is an initiative of the Narcotics Control Bureau, that is NCB, and under the Ministry of Home Affairs. సో ఇక్కడ వచ్చేసి కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. కన్సర్న్ మినిస్ట్రీ వచ్చేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. నెక్స్ట్ ఇట్ ఈస్ ద ఇనిషియేటివ్ ఆఫ్ NCB, దట్ ఈస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఇండియాస్ ఫ్రేమ్వర్క్ టు ఫైట్ అగెనిస్ట్ డ్రగ్ మెనాన్స్.
So Article 47 of Indian Constitution directs the state to impose prohibition on the consumption of intoxicating drinks and harmful drugs except for medicinal purposes. Next, international conventions ఏమేమి ఉన్నాయి? India is a signatory to the single convention on narcotic drugs, that is in the year 1961, which is amended in 1972. Next, the convention on psychotropic substances in 1971 and the UN convention against illicit traffic in narcotic drugs and psychopathic substances 1988. సో మనకి ఏంటంటే సింపుల్గా మానస్ హెల్ప్ లైన్ న్యూస్లో ఉంది. సో మానస్ హెల్ప్ లైన్ అంటే మనకు గుర్తుకు రావాల్సింది నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించిన ఒక హెల్ప్ లైన్. సో ఈ మాదక ద్రవ్యాలు, సో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించిన మానస్ హెల్ప్ లైన్. సో దీనికి సంబంధించి ఏంటి అంటే ఏదైనా మనకు వచ్చేసి డైరెక్ట్గా మనం కంప్లైంట్ ఇవ్వడం చూస్తాం. సో ఇక్కడ వచ్చేసి సెక్యూర్ అనానిమస్ ప్లాట్ఫామ్ ఫర్ సిటిజన్స్ టు రిపోర్ట్ డ్రగ్ రిలేటెడ్ క్రైమ్స్. సో డ్రగ్ రిలేటెడ్ క్రైమ్స్ ఏమున్నా కానీ సో సామాన్యమైన ప్రజలు వాటికి మనం ఏంటి అంటే కేసు ఫైల్ చేయవచ్చు, రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మానస్ హెల్ప్ లైన్. సో ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? జూలై 2024లో లాంచ్ చేయడం జరిగింది. 1 year కంప్లీట్ అయింది. ఈ 1 yearలో వీ హ్యావ్ విట్నెస్డ్ 70,000 over 70,000 cases were reported in the previous 1 year. So legislation prakaranga Drugs and Cosmetic Act 1940, Indialo we have Drugs and Cosmetic Act 1940, Narcotic Drugs and Psychotropic Substances Act, that is 1985. Next, Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act 1988. అదర్ ఇనిషియేటివ్స్ వచ్చేసి నిదాన్ పోర్టల్, నషాముక్త్ భారత్ అభియాన్. సో ఇక్కడ వచ్చేసి ఏంటి నషాముక్త్ భారత్ అభియాన్ ఉంది అండ్ వీ హ్యావ్ నిదాన్ పోర్టల్. సో మానస్ అనేది ఏంటి అంటే ఎలా డ్రగ్ క్రైమ్స్ని రిపోర్ట్ చేయడం కోసం ఉన్న ఒక హెల్ప్ లైన్. సో డ్రగ్ రిలేటెడ్ ఎనీ క్రైమ్స్ని వీ కెన్ రిపోర్ట్ టు ద మానస్ హెల్ప్ లైన్. మానస్ హెల్ప్ లైన్ వచ్చేసి గుర్తుకు ఉండాల్సింది మనకి ఏంటి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో జూలై 2024లో ప్రారంభించబడిన మానస్ హెల్ప్ లైన్ 1 సంవత్సరం పూర్తి చేసుకుంది మరియు మాదక ద్రవ్యాల సంబంధిత సమస్యలపై 70,000 కంటే ఎక్కువగా పౌరుల నివేదికలను అందుకుంది. సో ఓవర్ 70,000 రిపోర్ట్స్ హ్యావ్ బీన్ రిసీవ్డ్ అండర్ మానస్ హెల్ప్ లైన్. సో మాదక్ పదార్థ నిషేధ్ అసూచన కేంద్రం. సో మనకు వచ్చేసి ఇక్కడ ఏంటి మానస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? మాదక్ పదార్థ్ నిషేధ్ అసూచన కేంద్రం, మానస్. సో మాదక్ పదార్థ నిషేధ్ అసూచన కేంద్రం అనేది ఎన్డీపీసీ చట్టం కింద మాదక ద్రవ్యాల సంబంధిత నేరాలను నివేదించడానికి మరియు మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణ, చికిత్స మరియు పునరావాసం కోసం మద్దతును పొందేందుకు పౌరులకు సురక్షితమైన ఒక అనామక వేదిక, మానస్ హెల్ప్ లైన్. సో ఇది హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో యొక్క చొరవ. సో మాదక ద్రవ్యాల ముప్పుపై పోరాడడానికి భారతదేశ చట్టం. సో మనకు ఆర్టికల్ 47 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది. అకార్డింగ్ టు ద ఆర్టికల్ 47 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకున్నది ఏంటి అంటే ఔషధ ప్రయోజనాల కోసం తప్ప మత్తు పానీయాలు మరియు హానికరమైన ఔషధాల వినియోగంపై నిషేధం విధించాలని రాష్ట్రాన్ని నిర్దేశిస్తుంది. సో ఇట్ ఈస్ ఏ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అండర్ ఆర్టికల్ 47. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డైరెక్ట్స్ ద స్టేట్ టు ఇంపోజ్ ప్రొహిబిషన్ ఆన్ ద కన్జంప్షన్ ఆఫ్ ఇంటాక్సికేషన్ ఆఫ్ డ్రింక్స్ అండ్ హార్మ్ఫుల్ డ్రగ్స్ ఎక్సెప్ట్ ఫర్ ద మెడిసినల్ పర్పస్. సో ఎక్సెప్ట్ ఫర్ ద మెడిసిన్ పర్పస్ మనకేంటి అంటే ఈ డ్రగ్స్ పైన, ఇంటాక్సికేషన్ ఆఫ్ డ్రింక్స్ పైన వీ కెన్ ఇంపోజ్ బ్యాన్ అని చెప్పే ఆర్టికల్ వచ్చేసి మనకు ఆర్టికల్ 47 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈరోజు న్యూస్లో ఉన్నది ఏంటి పోర్టల్ మానస్. ఇట్ ఈస్ ఏ హెల్ప్ లైన్ ఆఫ్ ఎన్సిబి, నేషనల్ నార్కోటిక్స్ బ్యూరో. నెక్స్ట్ వీ హ్యావ్ మెరైట్ స్కీమ్. మెరైట్ స్కీమ్. సో మెరైట్ స్కీమ్ అంటే ఏంటి? రిలేటెడ్ టు ద టెక్నికల్ ఎడ్యుకేషన్, రిలేటెడ్ టు ద టెక్నికల్
ఎడ్యుకేషన్. సో సాంకేతిక విద్య. సో మెరిట్ స్కీమ్ ఈజ్ టు ఎన్హాన్స్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్. సో మనకు టెక్నికల్ ఎడ్యుకేషన్ పైన వీటిని పెంపొందించడం కోసం తీసుకొచ్చిన ఒక స్కీమ్ ఏంటి అంటే మెరిట్ స్కీమ్. సో ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ మెరిట్ స్కీమ్ టు ఎన్హాన్స్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అక్రాస్ ఇండియా. సో టు ఎన్హాన్స్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ ఏంటి మనకు మెరిట్ స్కీమ్. సో ఇట్ టార్గెట్స్ 275 గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ కాలేజెస్, polytechnic colleges and technical universities. So in order to enhance the technical education, the government has initiated merit scheme. The scheme aligns with the National Education Policy 2020. So ఏదైనా మనకు స్కీమ్ రిలేటెడ్ వస్తే ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో ఉల్లాస్ ప్రోగ్రామ్ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ మనకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగానే వస్తున్నాయి. సో ఇప్పుడు కూడా సేమ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగానే వీ హ్యావ్ మెరిట్ స్కీమ్. సో మెరిట్ స్కీమ్ అంటే ఏంటి? టు ఎన్హాన్స్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ వచ్చేసి ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ పాలిటెక్నిక్ కాలేజెస్ కానీ టెక్నికల్ యూనివర్సిటీస్లో ఉన్న ఆ టెక్నాలజీ రిలేటెడ్ ఎడ్యుకేషన్ని ఎన్హాన్స్ చేయడం కోసం వచ్చిందే మనకు మెరిట్ స్కీమ్ అండర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. So the merit multidisciplinary education and research improvement in technical education. So what is the full form of merit? Multidisciplinary education and research improvement in technical education. So simple ga to enhance the technical education, the government has initiated merit scheme. The scheme is a central sector initiative. So manaki examination lo edaina scheme lo bhaganga idi స్టేట్ స్పాన్సర్షిప్పా, సెంట్రల్ స్పాన్సర్షిప్పా, లేకపోతే కోఆర్డినేషన్. కొన్ని స్కీమ్స్ ఎలా ఉంటాయంటే స్టేట్ 90%, సెంటర్ 10% ఉండొచ్చు. కొన్నిట్లలో సెంటర్ 90% ఉండొచ్చు, స్టేట్ 10 ఉండొచ్చు, లేకపోతే 50-50 షేర్ కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ మెరిట్ వచ్చేసి ఏంటి? ఇట్ ఈస్ ఎ సెంట్రల్ సెక్టార్ ఇనిషియేటివ్. ఇట్ హ్యాస్ బడ్జెట్ ఆఫ్ ₹4,200 crores ఫర్ 2025 and 26 నుంచి 2029 and 30. Next, half of the funding, that is ₹2,100 crores comes as a World Bank loan. So ఇందులో ఇన్వాల్వ్ అయినది ఏంటి అంటే వరల్డ్ బ్యాంక్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇట్ ప్రొవైడ్స్ లోన్. సో దిస్ స్కీమ్ కవర్స్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఫోకసింగ్ ఆన్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్, పాలిటెక్నిక్స్ అండ్ ద అఫిలియేటింగ్ టెక్నికల్ యూనివర్సిటీస్. సో సింపుల్గా మెరిట్ స్కీమ్ అంటే ఏంటి? టు ఎన్హాన్స్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అకార్డింగ్ టు ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో భారతదేశం అంతటా సాంకేతిక విద్యను పెంపొందించడానికి కేంద్ర మంత్రివర్గం మెరిట్ పథకాన్ని ఆమోదించింది. ఇది ఇంజనీరింగ్ కళాశాలలు, పాలిటెక్నిక్లు మరియు సాంకేతిక విశ్వవిద్యాలయాలు సహా 275 ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహాయక సంస్థలను లక్ష్యంగా చేసుకుంది. ఈ పథకం జాతీయ విద్యా విధానం, సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా ఉంటుంది మరియు సాంకేతిక విద్యలో నాణ్యత, సమానత్వం మరియు పాలనను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. సో మెరిట్ మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఫుల్ ఫామ్ మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పథకం కేంద్ర రంగ చొరవ. దీనికి 2025-26 నుండి 2029-30 వరకు 4,200 కోట్ల బడ్జెట్ ఉంది. నిధులలో సగం 2,100 కోట్లు ప్రపంచ బ్యాంకు రుణంగా వస్తాయి. సో ఈ పథకంలో మనకు లోన్ ప్రొవైడ్ చేసేది ఎవరు? వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్, ఈ పథకం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తుంది. ప్రభుత్వ ఇంజనీరింగ్ సంస్థలు, పాలిటెక్నిక్లు మరియు అనుబంధ సాంకేతిక విశ్వవిద్యాలయాలపైన దృష్టి సారిస్తుంది. సో లక్ష్యాలు మరియు ముఖ్య ప్రయోజనాలు: సాంకేతిక విద్య యొక్క నాణ్యత మరియు సమ్మిళితత్వాన్ని పెంపొందించడం మెరిట్ లక్ష్యం. ఇది డిజిటలైజేషన్, బహుళ విభాగ కార్యక్రమాలు మరియు పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది. మెరుగైన అభ్యాసం మరియు ఉపాధి నైపుణ్యాల ద్వారా సుమారు 7.5 లక్షల మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. సో సాంకేతిక విద్యను అభివృద్ధి పరచడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్, ఒక చొరవ ఏంటి అంటే మనకు మెరిట్ పథకం. మెరిట్ అంటే ఏంటి? మల్టీ డిసిప్లినరీ
education and research improvement in technical education according to the national education policy. So next we have India's first smart intelligent village. So smart intelligent village ante enti ante total technical usage. So agriculture lo kaani తర్వాత వచ్చేసి హెల్త్ సెక్టార్లో కానీ స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ ఇలా ప్రతి దాంట్లో మనం ఏంటి అంటే టెక్నాలజీని యూజ్ చేస్తే దాన్ని ఏమంటున్నాం ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్. సో ఇంటెలిజెంట్ విలేజ్ ఇండియాలో మొట్టమొదటి ఇంటెలిజెంట్ విలేజ్ ఏంటి అంటే మనకు ద విలేజ్ ఆఫ్ సత్నవ్రి. So the village of Satnarvi in rural Nagpur is at the forefront of India's rural digital transformation. Selected under a state-backed pilot project, it aims to become the nation's first smart intelligent village. The initiative integrates advanced technology into daily rural life, covering agriculture, education, healthcare, governance, finance. This project reflects a new model for holistic rural development using modern digital tools. So మనకి ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్. సో స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ అంటే ఏంటి యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ డైలీ రూరల్ లైఫ్, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, గవర్నెన్స్ అండ్ ఫైనాన్స్. ఇందులో మోడర్న్ డిజిటల్ టూల్స్ని యూస్ చేస్తే మనం ఏమంటున్నాం దాన్ని స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ అంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి సతనర్వి విలేజ్ బిలాంగ్స్ టు మహారాష్ట్ర. సో ప్రాజెక్ట్ లాంచ్ అండ్ సెలెక్షన్. ద పైలట్ వాజ్ అప్రూవ్డ్ బై మహారాష్ట్రస్ చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ ఆఫ్టర్ ఏ డీటెయిల్డ్ బ్లూ ప్రింట్ ప్రజెంటేషన్ బై ద వాయిస్ ఆఫ్ ఇండియా కమ్యూనికేషన్ టెక్నాలజీ ఎంటర్ప్రైజెస్. సో నెక్స్ట్ సతనర్వి వాజ్ చూజన్ ఫర్ ఇట్స్ స్మాల్ పాపులేషన్ అరౌండ్ 1800. సో ఇందులో పాపులేషన్ ఎంత సతనర్వి 1800 ఉంటుంది. నెక్స్ట్ గుడ్ కనెక్టివిటీ అండ్ రెడీనెస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్స్. కీ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ ద డివిజనల్ కమిషనర్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ supported the selection, denoting the village's sustainability for a management and replicable model. So simple ga enti ante usage of modern digital tools ekkadekada everyday rural life, agriculture, education, healthcare, governance and finance lo undadam valla సతర్నర్వి విలేజ్ ని ఈ విధంగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ ఇంటెలిజెంట్ స్మార్ట్ విలేజ్. సో మహారాష్ట్రకు సంబంధించి. సో నెక్స్ట్ వీ హ్యావ్ భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్. నాగ్పూర్లోని సతర్నర్వి గ్రామం భారతదేశ గ్రామీణ డిజిటల్ పరివర్తనలో సతర్ని గ్రామం భారతదేశ గ్రామీణ డిజిటల్ పరివర్తనలో ముంజందలో ఉంది. రాష్ట్రం మద్దతుతో కూడిన పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయబడిన ఇది దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్. సో దేశంలోనే మొట్టమొదటి స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ వచ్చేసి మనకు మహారాష్ట్ర రాష్ట్రంలో చూడడం జరిగింది. అవతరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ వ్యవసాయ, విద్య, ఆరోగ్య సంరక్షణ, పాలన మరియు ఆర్థిక రంగాలను కవర్ చేస్తూ రోజువారీ గ్రామీణ జీవితంలో అధునాతన సాంకేతికతను అనుసంధానిస్తుంది. ఆధునిక డిజిటల్ సాధనాలను ఉపయోగించి సమగ్ర గ్రామీణ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఒక కొత్త నమూనాను ప్రతిబింబిస్తుంది. సో సింపుల్గా ఏంటి అంటే యూసేజ్ ఆఫ్ మోడర్న్ టూల్స్ ఇన్ హెల్త్ కేర్, తర్వాత ఎడ్యుకేషన్, డైలీ లైఫ్, తర్వాత ఫైనాన్స్ ఇలాంటి రంగాలలో మనకు యూసేజ్ ఆఫ్ మోడర్న్ టూల్స్ అంటే మనం దాన్ని ఏమంటున్నాం స్మార్ట్ విలేజ్, ఇంటెలిజెంట్ విలేజ్ అంటున్నాం. సో ఫస్ట్ ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ ఇంటెలిజెంట్ విలేజ్ వచ్చేసి మనకు సతర్నవి లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. సో నెక్స్ట్ వీ హ్యావ్ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్. సో ఇందులో భాగంగా ఏంటి అంటే విద్యా సంస్థలున్న ఒక 100 చదరపు అడుగుల దూరంలో మనకేంటి అంటే ఎలాంటి మత్తు పదార్థాలు కానీ ఎలాంటి ఇంటాక్సికేషన్ ఆఫ్ డ్రింక్స్ కానీ అమ్మకూడదు అని చెప్పేసి ఒక నిషిద్ధం. సో దానికి అనుగుణంగా మనకు వచ్చేసి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివ్. సో ఇక్కడ మనకు స్కూల్స్, కాలేజెస్కి దగ్గరలో ఉన్న ఒక
100 అడుగులలో మనకేంటి అంటే డ్రగ్స్ రిలేటెడ్ ఎలాంటి అమ్మకాలు జరగకూడదు అని చెప్పేసి తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివ్. సో ఇందులో భాగంగా వీ హ్యావ్ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్. సో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక కొత్త ఇనిషియేటివ్. ఏ కాంప్రహెన్సివ్ అండ్ యాంటీ డ్రగ్ ఇనిషియేటివ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ executed across all districts in Andhra Pradesh. So stating that DGP Harish Gupta said the operation was designed to eradicate illicit drug sales within 100 yards of educational institutions. So ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ సమగ్ర మాదక ద్రవ్యాల వ్యతిరేక చొరవ ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలలో విజయవంతంగా అమలు చేయబడింది. పొగాకు రహిత విద్యాసంస్థల చట్టం యొక్క మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకొని విద్యాసంస్థల నుంచి 100 గజాల పరిధిలో అక్రమ మాదక ద్రవ్యాల అమ్మకాలను నిర్మూలించడానికి ఈ ఆపరేషన్ రూపొందించబడిందని డీజీపీ హరీష్ గుప్తా గారు ఈ విషయాన్ని పేర్కొనడం జరిగింది. సో ఒకసారి ఈరోజు టాపిక్స్ని రీకాల్ చేస్తే, డార్డనెల్ స్ట్రెయిట్ కనెక్ట్స్ సీ ఆఫ్ మార్మరా అండ్ ఏజియన్ సీ. సో వీ హ్యావ్ మానస్ పోర్టల్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో. So next we have merit scheme with respect to the enhancing the technical education merit scheme. So next we have India's first smart intelligent village in Maharashtra. So next we have Operation Safe Campus Zone launched by Andhra Pradesh government. So మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఏదైనా లొకేషన్ ఇంపార్టెంట్గా ఉన్నప్పుడు జాగ్రఫీలో అట్లాస్ తీసుకొని వాటిని మనం లొకేట్ చేయాలి. అప్పుడు మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఎక్కువగా మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఎగ్జాంపుల్ స్ట్రెయిట్ కానీ లేకపోతే కాంబోడియా, థాయిలాండ్ ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఏంటంటే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ లో వాటిని లొకేట్ చేస్తూ నేర్చుకుంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్. వి విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.